Good morning, friends. How are you all? So it's a great pleasure. ఈరోజు మనందరం ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి ప్రోడక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఆయుర్ జెల్. ఈరోజు మనందరం ఆయుర్ జెల్ గురించి, ఆయుర్ జెల్ యొక్క ప్రత్యేకత గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మనందరం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తరుణంలో అనేక రకాల రోగాలు, రుగ్మతలతో ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నారు. ఈ సమయంలో ముందుగా ప్రతి ఒక్కరూ మనకి మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. మన దేహాన్ని ఒక రక్షణ కవచంలాగా తయారు చేసుకోవాలి అని అంటే మనందరము మన ఆహారపు అలవాట్లు కొంచెం మెరుగుపరుచుకోవాలి. ఎప్పుడైతే మనం మెరుగుపరుచుకుంటామో మనం ఆరోగ్యంగాను హెల్తీగాను ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియ మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంలో నీటి యొక్క ప్రత్యేకత, నీటిని మనం ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎలా హెల్తీగా ఉండాలి అనేటటువంటి అంశంపై మనం తెలుసుకుందాం. సో ఆల్ ఆఫ్ యూ హార్టీ వెల్కమ్ టు దిస్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ గుడ్ వాటర్. సో ఈరోజు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరం ఉదయం లేచిన కాంచి రాత్రి నిద్రపోయే వరకు 3 నుంచి 5 లీటర్ల వరకు మనందరం ప్రతినిత్యం వాటర్ త్రాగుతూ ఉన్నాం. అయితే ఈ త్రాగేటటువంటి నీరు ఎటువంటి వాటర్ని మనం త్రాగుతున్నాము? నిజంగా మన దేహానికి మంచి చేసేటువంటి, ఆరోగ్యాన్ని కలిగించేటువంటి నీటిని త్రాగుతున్నామా, లేక ఏదో అందరూ త్రాగుతున్నారు మనము త్రాగుతున్నాము అనేటటువంటి ఒక ఊహలో ఉన్నామా? ఎందుకు అనంటే ఏదైనా మనం ఒక పండు తీసుకున్నప్పుడు, పండ్లు కొనుక్కున్నప్పుడు మనం ఏం చేస్తాము? మంచి పండ లేదా అని చూస్తూ ఉంటాం. సో అయితే ఈ పండు మంచి పండు అయినప్పుడు మనం కొనుక్కొని దాన్ని సేవిస్తూ ఉంటాం. మరి నీరు కూడా, మనం త్రాగేటటువంటి నీరు కూడా మంచి నీరా, అది నిజంగా మన దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుందా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే గతంలో పూర్వంలో మనం గమనించినట్లయితే మన పూర్వులు, మన పెద్దలు బావుల నుంచి నేరుగా నీటిని త్రాగారు, కుంటలు, చెరువులలో నేరుగా నీళ్ళు త్రాగారు. కానీ ఈరోజు మనందరం నేరుగా కుంటలలో, బావులలో నీరు త్రాగలుగుతున్నామా? లేదు. వై? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు మనం త్రాగలేకపోతున్నాం అంటే ఈరోజు వాటర్ హ్యాస్ బికమ్ పొల్యూటెడ్, కలుషితం అయిపోయింది అన్నమాట. సో కాబట్టి ఈరోజు మనం నేరుగా త్రాగలేకపోతున్నాం. సో ఫ్రెండ్స్, మొట్టమొదటిగా మన ఇండియన్ కంపెనీ ధన్వంతరి ఆయుర్వేదం కంపెనీ మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఆయుర్ జెల్, ఆయుష్ని ఇచ్చేటటువంటి ఆయుర్ జెల్ మనకు తీసుకురావడం జరిగింది. 16 లేయర్డ్ క్యాప్సూల్. ఇది 16 దశలలో ఇందులో సిరామిక్ గ్రాన్యుల్స్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి నీరు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకోవడం జరిగింది. అయితే మనం ఇప్పుడున్నటువంటి యొక్క పొల్యూషన్ వరల్డ్లో, ఎందుకంటే వాతావరణం అంతా కలుషితం అయిపోయింది, నీరు కలుషితమైపోయింది, గాలి కలుషితమైపోయింది, తినే ఆహారం కూడా కలుషితమైపోయింది. అందుకనే ఈరోజు ఎందుకు ఇన్ని వందల వేల లక్షల కోట్ల మంది ఈరోజు ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఎందుకు తొందరగా చనిపోతున్నారు? ఎందుకు వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోతుంది? ఎందుకు వాళ్ళు మరణానికి గురి చేయబడుతున్నారు అని మనం గమనించినట్లయితే ద మోస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ ఆఫ్ దిస్ ఈజ్ మన దేహము సరైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోలేకపోవడం, సరైనటువంటి మినరల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి నీటిని మనం తీసుకోలేకపోవడమే దీనికి మెయిన్ కారణం. మనం గనక ప్రతినిత్యం, ప్రతిరోజు మనకు కావాల్సినటువంటి ఈ యొక్క పోషక మినరల్స్ కలిగినటువంటి, ఖనిజ లవణాలు కలిగినటువంటి నీటిని గనక మనం తీసుకున్నట్లయితే మన దేహం పుష్టిగా ఉంటుంది,
ఆరోగ్యకరంగా ఉంటుంది, మన యొక్క వ్యాధి నిరోధక శక్తి బాగా డెవలప్ అవుతుంది. సో కాబట్టి ప్రియ మిత్రులారా, ఈరోజు మనం కొన్ని అంశాలు తెలుసుకుందాం. నీరు ఎందుకు ప్రధానం అంటే మన దేహం యొక్క నిర్మాణము దాదాపుగా 37.2 ట్రిలియన్ సెల్స్, కొన్ని కోటాను కోట్ల సెల్స్తో మన దేహం అనేది తయారైంది. మరి ఈ దేహము నిరంతరం యాక్టివ్గా, హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అని అంటే మనందరము నీటి శాతం ఎక్కువగా పెంచుకోవాలి. మన దేహంలో ఎప్పుడైతే నీటి శాతం ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనందరం మన యొక్క ఆర్గానిక్ సిస్టమ్, మన సెల్ సిస్టమ్ యాక్టివ్గా, హెల్తీగా ఉంటుంది. ఎందుకనంటే శాస్త్రవేత్తల సైంటిస్ట్ రీసెర్చెస్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే మన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్కి నీరు అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆ యొక్క నీటి యొక్క పరిమాణం ఎప్పుడైతే సరిపోయినంతగా మన దేహానికి అందుతుందో అప్పుడు మనం ఆరోగ్యంగా, హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది. సో ప్రియ మిత్రులారా, దయచేసి మనందరం అర్థం చేసుకుందాం నీటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో. రమేష్ సైలెన్స్. సో నీటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రియ మిత్రులారా, నేను ఈరోజు మనందరి కోసం ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతిరోజు తీసుకునేటటువంటి ఈ యొక్క వాటర్, ఎటువంటి వాటర్ని మనం తీసుకుంటున్నాము, ఎలా తీసుకోవాలి, సో ఈ వాటర్ తీసుకునేటువంటి వాటర్ నిజంగా మన దేహానికి, మన అవయవాలకి, మన కణాలకి నిజంగా సపోర్ట్ అవుతుందా లేదా అని తెలియడం కోసం మనము ఈ యొక్క వాటర్ని డెమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రియ మిత్రులారా, లెట్ us జాయిన్ టుగెదర్ టు నో మోర్ నాలెడ్జ్ అబౌట్ వాటర్. సో ఈరోజు మనం ఇక్కడ దాదాపుగా 1, 2, 3, 4, 5, 6 రకాల వాటర్స్ని మనం ఇందులో తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం అందరూ ఇష్టపడి త్రాగేటటువంటి ఒక సోడా, ఒక కూల్ డ్రింక్, మన మున్సిపల్ కార్పొరేషన్ వాటర్, అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు సీల్డ్ బాటిల్ కొనుక్కున్న తర్వాత వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్ ఉన్నటువంటి ఒక బాటిల్, అలాగే ఇంకొక కంపెనీ సీల్డ్ బాటిల్ మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క బాటిల్లో కూడా ధన్వంతరి ఆయుర్జెల్ ఫిల్టర్ క్యాప్సూల్స్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వాటర్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. సో వీటి డెమాన్స్ట్రేషన్ ద్వారా మనం ఇప్పుడు వెళ్దాము. వీటి pH లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, మన దేహానికి సరిపోయేటువంటి pH ఇందులో ఉన్నదా లేదా అని మనం తెలుసుకుందాం. సో దీన్ని తెలుసుకునే ముందు pH గురించి ఒక మాట మీకు నేను వివరణ ఇస్తాను. సో ఇక్కడ pH అనేసరికి మనం ఇక్కడ చార్ట్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ 0 నుంచి 14 వరకు మనకి ఇక్కడ చార్ట్ ఉండడం జరిగింది. ఇది యూనివర్సల్ ఇండికేటర్ pH, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ చార్ట్, టు ఐడెంటిఫై ద వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద వాటర్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ మస్ట్ కన్జ్యూమ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 0 నుంచి 6 వరకు ఉన్నటువంటి దాన్ని యాసిడిక్ pH అంటాం. మనం తీసుకునేటటువంటి నీరు ఎప్పుడైతే యాసిడిక్లో ఉంటుందో అది మన దేహానికి హాని చేస్తుంది. మనం దీర్ఘకాలం, ఎక్కువ కాలం గనక యాసిడిక్ నేచర్లో ఉన్నటువంటి ఆహారం కానీ, వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ లాంగ్ టర్మ్ కన్జంప్షన్ చేయడం వల్ల మన దేహము అనారోగ్యానికి గురి అవుతుంది. ఎప్పుడైతే మన దేహం అనారోగ్యానికి గురి అవుతుందో మనకి అనేక రకాల రోగాలు, రుగ్మతలు రావడానికి అవకాశం ఉంది. నెంబర్ 7 ఏదైతే ఉందో ఇది న్యూట్రల్. ఇది మున్సిపల్ కార్పొరేషన్ వాటర్లో మనకి అందుబాటులో ఉంటుంది. బావులలో, ఈవెన్ బోర్లలో కూడా ఈ వాటర్ మనకి అందుబాటులో ఉంటుంది. 8 and above ఉన్నదాన్ని ఆల్కలైన్ pH వాటర్ అంటాము. ఈ యొక్క ఆల్కలైజ్డ్ pH వాటర్ మనకి ఎక్కువగా బావి నీటిలోను, ఇంకా నదులలో, మంచినీటి సరస్సులలో, హిమాలయాలలో, ఈ యొక్క నదులలో మనకి యొక్క నీరు దొరుకుతూ ఉంది. సో మరి ఇంత pH కలిగినటువంటి వాటర్ని, శుద్ధి అయినటువంటి నీటిని, ఖనిజ లవణాలు కలిగినటువంటి యొక్క pH వాల్యూస్ ఉన్నటువంటి వాటర్ని మనం నిరంతరం తీసుకుంటున్నామా లేదా అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూద్దాం, కేటగరైజ్ చేసాం కాబట్టి ఇక్కడ చూద్దాం నిజంగా మరి అకార్డింగ్ టు ద
సైన్స్ అనాలిసిస్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరూ న్యూట్రల్ వాటర్ని తీసుకోవాలి. ఖనిజ లవణాలు కలిగినటువంటి pH వాల్యూ ఉన్నటువంటి నీటిని కనుక మనం తీసుకున్నట్లయితే మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది. సో WHO కూడా ఏం చెప్తా ఉందని అంటే మనం తీసుకునే వాటర్ కనుక యాసిడిక్ నేచర్లో ఉన్నట్లయితే అది మరణానికి దారి తీస్తుంది. ఇట్ కాజెస్ ఎర్లీ డెత్ అని చెప్పేసి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం దీని యొక్క pH లెవెల్స్ ఎట్లా ఉన్నాయో. ఫస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్రాండ్ సోడా తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొక కూల్ డ్రింక్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ మన లోకల్ ట్యాప్ వాటర్ని తీసుకుంటున్నాము. ఒక కంపెనీ బ్రాండ్ వాటర్ని మనం తీసుకుంటున్నాము. ఇంకొక కంపెనీ యొక్క బ్రాండ్ వాటర్ని మనం తీసుకుంటున్నాము. అట్లాగే ఆయుర్ జెల్ నుంచి వచ్చినటువంటి యొక్క వాటర్ని మనం తీసుకుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, దీనికోసం నేను ఒక 2 రకాల కెమికల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒకటి pH పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ యూనివర్సల్ ఇండికేటర్ని తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారానే నీటి యొక్క శాతాన్ని మనం ఇక్కడ గుర్తించడం, పర్సంటేజ్ని మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. సో నేను ఇందులో ప్రతి దానిలోనూ ఒక 4 నుంచి 5 చుక్కలు తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనం ఏదైతే ఇష్టపడి ప్రతిరోజు గ్యాస్ ట్రబుల్ ఉందనో అరగలేదనో తాగేటటువంటి స్ప్రైట్ కూల్ డ్రింక్ ఏదైతే ఉన్నదో దాని యొక్క pH వాల్యూ చూడండి ఎంత ఉందో. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ యూనివర్సల్ ఇండికేటర్ ప్రకారము pH 4.0 అంటే 4.0 ఉన్నటువంటి pH వాటర్ ఈజ్ హైలీ యాసిడిక్. లాంగ్ టర్మ్ కన్జంప్షన్స్ వల్ల మన స్టమక్ అప్సెట్ అవుతుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అల్సర్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మనం ఇష్టపడి తాగేటటువంటి ఒక కూల్ డ్రింక్ అందరూ ఇష్టపడి త్రాగుతూ ఉంటారు. చిన్న పిల్లలకి బాగా ఇష్టం ఇది. సో దీని యొక్క pH వాల్యూ మనం చూసినట్లయితే ఇది కూడా ఆల్మోస్ట్ 4.0 pH వాల్యూ ఉంది. సో ఇది లాంగ్ టర్మ్ కన్జంప్షన్ వల్ల ఎర్లీగా అంటే లేట్గా రావాల్సిన ప్రాబ్లమ్స్ కూడా ఎర్లీ ఏజ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అదే మన లోకల్ ట్యాప్ వాటర్ మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 6.5 pH వాటర్. కానీ ఎంతమంది మనందరం 6.5 pH వాటర్ని త్రాగుతున్నాము? ఎందుకు అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ చాలా అద్భుతమైనటువంటి అందరికీ బెనిఫిషియల్ కలిగినటువంటి వాటర్. ఎందుకంటే వాళ్ళు ప్యూరిఫికేషన్ కూడా చాలా చక్కగా అద్భుతంగా ప్యూరిఫై చేస్తున్నారు. వీటి విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ నీటిని మనం ప్రిఫర్ చేస్తాము. కానీ ఈరోజు ఈ వాటర్ని మనం త్రాగట్లేదు కాబట్టి చాలా రకాల సమస్యలు మనకు తలెత్తుతూ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇష్టపడి త్రాగేటటువంటి ఒక కంపెనీ యొక్క బ్రాండెడ్ వాటర్ చూడండి. దీని యొక్క pH వాల్యూ ఆల్మోస్ట్ pH 5.5 pH 5.5 ఉండడం వల్ల ఇది యాసిడిక్ నేచర్లో ఉంది. ఈ pH 5.5 ఉన్నటువంటి యొక్క నీటిని కనుక మనం లాంగ్ టర్మ్ కన్జంప్షన్ చేసినట్లయితే అనారోగ్యాలకి గురి అవుతాము. అలాగే ఇంకొక బ్రాండెడ్ వాటర్ మనం తీసుకోవడం జరిగింది. దీని pH వాల్యూ ఆల్మోస్ట్ 6.5కు దగ్గరలో ఉంది. 6.0 నుంచి 6.5కి రావడం జరిగింది. కానీ ఈ వాటర్ని మనం నిజంగా అంటే ఏ నేచర్లో ఉంది 6.5 కూడా యాసిడిక్ నేచర్లో ఉండడం వల్ల ఇది మనకి అనారోగ్యానికి గురి చేస్తూ ఉంది. నెక్స్ట్ వన్, ఇదే వాటర్ని మన ధన్వంతరి
ఆయుర్ జెల్ నుంచి పాస్ చేయడం ద్వారా వచ్చినటువంటి pH వాల్యూ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది 7.5 నుంచి 8.5 రేంజెస్ మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. సో ఒకసారి మనం అందరం గ్రాండ్ క్లాప్స్ ఇద్దామండి మన ధన్వంతరి కంపెనీకి, ఇంత మంచి ప్రోడక్ట్ మనకు అందిస్తూ ఉన్నందుకు. అండ్ నెక్స్ట్, ఒకవేళ మనం లాంగ్ టర్మ్లో కనుక ప్రతిరోజు ఇలా 7 నుంచి 8.5 pH ఉన్నటువంటి వాటర్ని కనుక మనం ప్రతిరోజు కన్సంప్షన్ చేసినట్లయితే నీటిలో ఉన్నటువంటి ఆ యొక్క మినరల్ ప్రాపర్టీస్, ఖనిజ లవణాలు, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్ ఏదైతే మన దేహానికి అవసరమైనటువంటి ఈ యొక్క పోషక మినరల్స్ ఉన్నాయో అవి మనం నిరంతరం తీసుకోవచ్చు. మనం హెల్తీగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ రోజులలో ఈ యొక్క వైరస్లు అటాక్ అవుతున్నటువంటి ఈ యొక్క రోజుల్లో మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసుకుని హెల్తీగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం, మంచి తరుణం. మనం త్రాగే నీటిని మార్చుకుందాం. చేంజ్ అవర్ వాటర్ అండ్ చేంజ్ అవర్ లైఫ్. సో డియర్ ఫ్రెండ్స్, ఓకే, ఎప్పుడైతే మనం ప్రతిరోజు ఈ యొక్క వాటర్ తాగుతున్న వాళ్ళైతే ఎప్పుడైతే మనం ఆయుర్ జెల్ త్రాగడం మొదలు పెడతామో చూడండి ఒకసారి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందో. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నది, బ్లూ కలర్, ఎల్లో కలర్ ఉన్నది, మళ్ళీ బ్లూ కలర్. ఓకే, సో ఈ విధంగా మనం గమనించినట్లయితే మన యొక్క హెల్త్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ వీటిని కనుక మనం మార్చాలనుకుంటే ఈ యొక్క డ్రింక్స్ని మాత్రం మార్చలేము, ఎందుకంటే అవి మారకపోగా అనేక రకాల అనర్థాలకి మన దేహంలో దారి తీస్తాయి. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, అవకాశం ఉన్నంత వరకు లాంగ్ టర్మ్ కన్జంప్షన్ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. రెండవది, ఈ యొక్క మినరల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి నీటిని కనుక మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ మన యొక్క దేహంలో ఉన్నటువంటి యొక్క లివర్ని మనం ఫ్యాక్టరీ అని కూడా చెప్పొచ్చు, కెమికల్ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. లివర్ చేసేటటువంటి పని సక్రమంగా జరగాలి, బాగా జరగాలి అంటే నీటి యొక్క శాతాన్ని కనుక మనం పెంచినట్లయితే చాలా చక్కగా నీటి యొక్క శాతం మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు లివర్ క్లెన్జింగ్, డీటాక్సిఫికేషన్ చాలా చక్కగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే కిడ్నీస్, ఈరోజు చాలామంది కిడ్నీస్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. నెఫ్రాన్స్ సరిగా పనిచేయక డయాలసిస్కి వెళ్తున్నటువంటి కండిషన్స్లో కూడా మనం చాలా కేసులు చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మనము మొదటి నుంచి కూడా సరి అయినటువంటి నీటిని మనం తీసుకోలేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఎప్పుడైతే మంచి నీటిని మనం ప్రతిరోజు కన్సంప్షన్ చేస్తూ ఉంటామో ఈ యొక్క మంచి నీటిని మనం తీసుకుంటూ ఉన్నప్పుడు కిడ్నీ ఫిల్టరేషన్ చాలా చక్కగా జరుగుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏవి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి, బర్నింగ్స్ రాకుండా ఉండాలి, కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ రాకుండా ఉండాలి అని అంటే మనం త్రాగే నీరు మంచి నీరు అయి ఉండాలి. మనం త్రాగే నీరు ఖనిజ లవణాలు కలిగినటువంటి నీరు అయి ఉండాలి. ఎప్పుడైతే ఖనిజ లవణాలు కలిగిన నీరు అయి ఉంటుందో అప్పుడు ప్యూరిఫికేషన్ సరిగా జరుగుతుంది. ఈవెన్ డయాలసిస్ కండిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బయటకు రావడానికి అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి ప్రియ మిత్రులారా, మన ధన్వంతరి కంపెనీ అందిస్తున్నటువంటి యొక్క 16 లేయర్డ్ క్యాప్సూల్ ఈ యొక్క ఆయుర్ జెల్ని కనుక మనం ప్రతిరోజు ఈ వాటర్ మనం త్రాగుతూ దీన్ని కనుక మనం అందరికీ అందించినట్లయితే అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇది ఈ యొక్క ఆయుర్ జెల్ని ప్రప్రథమంగా మున్సిపల్ కార్పొరేషన్ వాటర్కి డైరెక్ట్గా దీన్ని లింక్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎవరైతే ఆర్ఓ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ని త్రాగుతూ ఉంటారో ఈ యొక్క రివర్స్ ఆస్మోసిస్ వాటర్ కూడా మనం ఈ యొక్క కనెక్షన్ ఇవ్వడం వల్ల అందులో ఉన్నటువంటి ఆ యొక్క డస్ట్ పార్టికల్స్ని ఇది క్లీన్ చేస్తూ కావలసినటువంటి ఎసెన్షియల్ మినరల్స్ని ఇది బూస్ట్ చేస్తూ ఇది మనకి కావలసినటువంటి యొక్క ఖనిజ లవణాలు కలిగినటువంటి నీటిని మన దేహానికి ఈ యొక్క ఆయుర్ జెల్ మనకి అందిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ ఎవరైనా బోర్ వాటర్ కనుక తాగుతున్నట్లయితే ఈ యొక్క ఆయుర్ జెల్ ద్వారా పాస్ చేసి ఆ వాటర్ని తీసుకున్నట్లయితే ఇంకా వాళ్ళు హెల్తీగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. ఈవెన్ ఇంకా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు
వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, పిక్నిక్లకు వెళ్ళినప్పుడు సో అక్కడ మనకి మంచినీరు దొరకకపోవచ్చు. సో అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆ యొక్క బోర్ వాటర్ కానివ్వండి, చెరువుల నీరు కానివ్వండి, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ కానివ్వండి, ఈ యొక్క ఆయుర్ జెల్ నుంచి పాస్ చేయడం ద్వారా నీరు ప్యూరిఫై అవుతుంది. తన యొక్క మినరల్ ప్రాపర్టీ, ఖనిజ లవణాలను కలిగి మనకి పోషకాలతో బయటికి రావడం జరుగుతూ ఉంది. ఇన్స్టంట్ ఎనర్జీని మనకి యొక్క ఆయుర్ జెల్ మనకి అందిస్తూ ఉంది. సో కాబట్టి ప్రియ మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆయుర్ జెల్ని వాడుకోవడం వల్ల హెల్దీగా, హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా ఎవరైతే ఈ యొక్క కాళ్ళల్లో నీరు రావడం అనేటటువంటి సమస్య, కిడ్నీలో స్టోన్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి బాధపడుతున్నారో వారు కూడా ఈ యొక్క నీటిని తగు మోతాదులో తీసుకోవడం వల్ల హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే తక్కువ వయసులో ఎవరైతే హెయిర్ ఫాల్ అని, తర్వాత జుట్టు నడిచిపోయిందని, తెల్ల వెంట్రుకలు ఇలా రావడం లాంటి కండిషన్స్లో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్, తక్కువ వయసులో స్కిన్ ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ, తామర లాంటి కొన్ని ఇంటర్నల్ డిజార్డర్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటపడడానికి నీరు ప్రధానమైనది. ఎప్పుడైతే ఈ యొక్క ఖనిజ లవణాలు కలిగినటువంటి యొక్క మంచి నీటిని కనుక మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఈ స్కిన్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది. ఇంకా ప్రతిరోజు ఎక్కువ కష్టం చేసేవాళ్ళు, స్పోర్ట్స్, ఇంకా చిన్నపిల్లలు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ యొక్క నీటిని మనం ప్రతిరోజు మన దైనందిన జీవితంలో 3 నుంచి 5 లీటర్లు మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే చాలా హెల్తీగా, హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఈ నీటిని, మనం త్రాగే నీటిని అప్గ్రేడ్ చేసుకొని pH లెవెల్స్ 7 నుంచి 8.5 వరకు ఉన్నటువంటి యొక్క pH వాటర్ని కనుక, ఖనిజ లవణాలు కలిగినటువంటి యొక్క వాటర్ని కనుక ప్రతినిత్యం మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటాము. సో ఐ విష్ యూ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆయుర్ జెల్ని వాడాలని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి యొక్క ధన్వంతరి కంపెనీకి ముందుగా భగవంతుడికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మన కంపెనీ ఎండి అయినటువంటి రమేష్ పాటిల్ గారికి, మరియు మన సౌత్ ఇండియాకి ద గ్రేట్ లీడర్ అయినటువంటి రమణ సార్కి, తర్వాత మిగతా లోకల్ లీడర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నా ప్రేక్షకులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ మనం ఈ యొక్క త్రాగే నీటిని మనం మార్చుకొని ఆరోగ్యంగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటూ, చేంజ్ యువర్ వాటర్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. జై వాటర్, జై ధన్వంతరి, జై ధన్వంతరి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ గత కొంత సమయం నుండి యొక్క వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.